సర్కార్ ఆఫీస్కు పోయి ఓ పని చేసుకొని రావాలంటే చిన్న ముచ్చట కాదు. ఎవ్వరం అంతా తెలిసిన వాళ్ళైతే టకాటకా పని ఒడగొట్టుకుని అవతల పడతారు. కానీ తెలియని వాళ్ళే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవళ్ళని కలవాలి అన్నట్టు పరిశాన్ అవుతుంటారు. పబ్లిక్ ఎక్కువ ఉంటే లైన్లు కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అన్నిటికీ మించి రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ మస్తు తక్లీఫ్ అవుతుంటది. అందుకే ఏపీ సర్కార్ వాళ్ళు ఏం చేసిరో చూడురు మీరే. రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పబ్లిక్ కు మస్తు పరిశాన్ అవుతుంటారు. సార్ ఎప్పుడు వస్తాడో, సంతకం ఎప్పుడు పెడతాడో అని ఒక్క తీరుగా ఆగమవుతుంటారు. లైన్లల్లా గంటల కమానం నిలబడే కథ అవుతుంటది. అందుకే ఏపీ సర్కారోళ్ళు శుక్రవారం సంధి స్లాట్ బుకింగ్ సౌలతి తీసుకొచ్చిండ్రు. వెలగపూడి సచివాలయంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సారు స్లాట్ బుకింగ్ సౌలతి సురువు చేసిండు. 26 జిల్లాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో కొత్త యుగురం చాలా అయిందట. నిమ్మలంగా రాష్ట్రం అంతటా ఉన్న 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో గిదే తీరుగా చేస్తారట. ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా గదన్నట్టు ఇప్పటి సంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోయి గంటల కమానం నిలబడే బాధ తప్పుతుందట పబ్లిక్ కు. ముందుగానే ఆన్లైన్ లో ఓ టైం బుక్ చేసుకొని కరెక్ట్ గదే టైంకు ఆఫీసుకు పోతే చాలు పని ఒడుస్తుందట. నడమ వాళ్ళను వీళ్ళను మధ్యలో ఎవ్వలను పట్టుకునే అవసరం లేదట. ముందే పోయి అక్కడ పడిగాపులు కాసుడు, పైసలు ఇచ్చుడు, గిసోంటి అన్ని ఇప్పటి సంది నడవవు అంటున్నారు. టైం టు టైం పని నడుస్తుందట. స్లాట్ బుకింగ్ సౌలతి పబ్లిక్ కు మంచిగా పనికొస్తుందా అంటున్నారు. టైం తగ్గుడే కాకుండా ఆఫీసులల్లో కిటకిట తక్కువ అవుతుంది. పబ్లిక్ ఎవరి టైంకు వాళ్ళు ఆఫీసుకు పోతారు అన్నట్టు కూడా చెప్తున్నారు. భూమి అమ్ముడైనా కొనుడైనా 10 నిమిషాలల్లో పని అయ్యేటట్టు చేసిండ్రట. సెలవు దినాలల్లో కూడా తోడేం ఎక్కువ ఫీజు కడితే భూములు రిజిస్ట్రేషన్ చేస్తారట. మరి ఇక చూడాలి ఎట్టట నడుస్తుందో.